చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం ఘటన కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 14 మందిపై కేసు నమోదు చేశారు. నకిలీ లిక్కర్ కు సంబంధించి పలు యంత్రాలతో పాటు 1.75 కోట్ల విలువ చేసే ముడి సరుకును ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో 10 మందిని అరెస్ట్ చేయగా తెర వెనుక అసలు సూత్రధారులు ఎవరనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం ఘటన సంచలనం రేపింది. తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు వద్ద నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ అధికారుల దాడితో ఈ విషయం వెలుగు చూసింది. యంత్రాలతో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ నిల్వ ఉంచిన 1.75 కోట్లు విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. 35 స్పిరిట్ క్యాన్లు, సరఫరాకు సిద్ధంగా ఉన్న 42 క్యాన్ల నకిలీ మద్యం, సరఫరాకు సిద్ధంగా ఉన్న 17,224 మద్యం బాటిళ్లు, ఖాళీ మద్యం సీసాలు, వివిధ బ్రాండ్లకు సంబంధించిన లేబుల్స్, మూతలు స్వాధీనం చేసుకున్నారు. ఈ షెడ్లో సీజ్ చేసిన వివరాలు: స్పిరిట్ తో కూడిన క్యాన్లు 35 ఉన్నవి. ఈ ఒక్కొక్క క్యాన్ 35 లీటర్లు, వెరసి మొత్తం 1050 లీటర్ల స్పిరిట్. అక్రమ మద్యం, తయారు చేసిన అక్రమ మద్యం క్యాన్లు 42 క్యాన్లు ఉన్నవి. ఇవి ఒక్కొక్క క్యాన్ 35 లీటర్ల సామర్థ్యంతో ఉన్నవి. మొత్తం 1470 లీటర్ల ఇల్లిసిట్ లిక్కర్ ఆల్రెడీ తయారు చేసి ప్రిపేర్డ్ ఉన్నది. తర్వాత ఇల్లిసిట్ బాక్సెస్ ఆల్రెడీ తయారు చేసి ప్యాక్ చేసి రెడీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ 421 బాక్సులు ఉన్నవి. ఈ ఒక్కొక్క బాక్స్లో 48 బాటిల్స్ నింపబడి ఉన్నవి. ప్రాథమికంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే మెయిన్ 2-3 షాపుల పరిధిలో సప్లై చేసినట్టు తెలిసింది.